2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమ్మా గారు. నమస్తే అమ్మా. వినాయక చవితి రోజు వినాయకుడిని ఏ రకంగా మనం ఆరాధించాలి అనేది మీరు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ అందులో భాగంగానే మరి మొదటి రోజు యొక్క పూజా విధానం ఏ విధంగా ఉంటుంది, ఆ రోజు పెట్టాల్సిన నైవేద్యం కావచ్చు, ఆచరించాల్సిన నియమాలు ఏ రకంగా ఉంటాయో ఒకసారి దాని గురించి కూడా. తప్పకుండా అమ్మ. గణపతి నవరాత్రులు అనేటువంటి విషయంలో మొదటి రోజు యొక్క విశేషత ఏంటి అంటే, గణపతిని ఆ రోజునే అంటే అదే రోజు వినాయక చవితి అండి. మొదటి రోజు అంటే వినాయక చవితి రోజు. ఈ సంవత్సరం వరకు ఆగస్టు 27వ తారీఖు చవితి బుధవారము. సో ఆ రోజున వినాయక వ్రతాన్ని ఖచ్చితంగా ఆచరించి ఉంటారు భక్తితో. అందరూ కూడా తమ శక్తి కొలది నైవేద్యములు అనేటువంటి కుడుములు కానీ, ఉండ్రాళ్ళు కానీ, లేకపోతే అరటిపళ్ళు కానీ, సీతాఫల పళ్ళు కానీ ఏదైనా సరే పెట్టే ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే అమ్మ, వినాయకుడి యొక్క విశేషత ఏంటి అంటే, కలో కపి వినాయక అంటారు. అంటే కలియుగంలో అత్యంత తొందరగా సిద్ధించేటువంటి దైవం ఎవరు అంటే ఆంజనేయ స్వామి, తరువాత వినాయకుడు. కలో చండీ వినాయక అంటారు. అంటే కలియుగంలో తొందరగా సిద్ధించేటువంటి దైవాలు ఎవరు అని ఇంకొక పురాణం బట్టి చండీ పరాదేవత, వినాయకుడు. ఈ రెండిట్లో కూడా వినాయకుడు అనేటువంటి ఆయన తప్పకుండా ఉన్నారు. ఎందుకు అంటే ఆయన గణాధిపతి, గణములన్నిటికీ కూడా ఆయనే అధిపతి అండి. లంబోదరుడు అంటే ఇక్కడ ఏంటి అంటే, లంబోదరుడు అంటే సృష్టి మొత్తాన్ని ఆయన గుప్పెట్లో పెట్టుకున్నవాడని అర్థం అండి. సో ఇక్కడ ఆయన యొక్క విశేషత చెప్పడం కోసము బ్రహ్మపురాణము కానీ, గణేశ పురాణం కానీ, బ్రహ్మవైవర్త పురాణం కానీ ఏం చెబుతూ ఉన్నాయంటే, ఎవరైతే గణపతిని నిత్యము అనుష్ఠానం చేస్తూ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క హిందూ ధర్మశాస్త్రాల్లో దైవము అనేటువంటి ఆయన ఏమేమి ఇస్తారు అనేటువంటిది భార్యల రూపంలో ఇవ్వబడిందండి. సిద్ధి, బుద్ధి. అంటే గణపతి యొక్క ఆరాధన వల్ల సిద్ధి అనేటువంటిది, బుద్ధి అనేటువంటిది వస్తాయి. సిద్ధి అంటే ఏంటి అంటే, నాకు ఇది కావాలి అని కోరుకుంటే అది వస్తుంది, అది ఖచ్చితంగా దక్కుతుందండి. గణపతి సాధన చేసే వాళ్ళకి ఈ విషయాలు ఆల్రెడీ తెలుసు. గణపతి సాధన కానీ అనుష్ఠానం చేసే వాళ్ళకి ఇది కావాలి అనుకుంటే అది దక్కుతుంది. బుద్ధి అనేటువంటిది ఏంటి అంటే, ఎప్పుడూ అధర్మం వైపు వెళ్లకుండా సరైనటువంటి ప్రాపర్ డైరెక్షన్లోకి ఆయన తీసుకుని వెళ్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడికి తీసుకోండి, ఉషా ఛాయ పద్మిని అంటారు. ఉషా ఛాయ పద్మిని సమేత సూర్య భగవానుడు అంటారు. అంటే ఏంటి? ఉష అంటే కాంతి, ఛాయ అంటే నీడ, పద్మిని అంటే వికాసము. సూర్యుడి యొక్క కిరణాల వల్ల, ఆ కిరణాలు అనేటువంటివి కాంతే కదండి. ఫోటోసింథసిస్లో మనం చెప్తూ ఉంటాం. సో కాంతి అనేటువంటిది పడుతుంది, ఆ కాంతి వల్ల నీడ పడుతుంది కదా. సో ఆ నీడ, ఇప్పుడు ఫోటోసింథసిస్ అనేటువంటి జరుగుతోంది అంటే ఒక వికాసం, ఒక చైతన్యం అనేటువంటి జరుగుతోంది. ఆ మూడే ఆయన యొక్క భార్యలుగా వర్ణించారండి. ఉషా ఛాయ పద్మిని సమేత సూర్య భగవానుడు. అలాగనే స్వామివారిని సిద్ధి బుద్ధి సమేత మహాగణపతి, సిద్ధి వినాయక ఇలా పిలుస్తూ ఉంటాం. సో ఇక్కడ ఏంటి అంటే, వరసిద్ధి వినాయకుడిని ఆరాధన చేయడం వల్ల వరములు అనేటువంటివి అంటే కోరికలు అనేటువంటివి, ధర్మపరంగా మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య, వ్యవసాయాల్లో మీరు ముందుకు వెళ్ళాలి అంటే గణపతి యొక్క నవరాత్రులు మీ జీవితాన్ని మారుస్తాయి. పర్సనల్గా చాలామందికి నేను కూడా సజెస్ట్ చేసేది ఏంటి అంటే, గణపతి యొక్క ఆరాధన కేతు దోషాలు తొలగిస్తుందండి, ఆటంకాలు తొలగిస్తుంది, శుభకార్యాలు కలగజేస్తుంది, ధన ఆగమనం అనేటువంటిది కలుగుతుంది, ఫ్లో ఆఫ్ మనీ చాలా బాగుంటుంది, రుణబాధలు పోతాయి, దృష్టి నివారణ కోసం కళ్ళ దిష్టి గణపతిని పెడుతూ ఉంటారు, గణపతిని అక్కడ చేస్తూ ఉంటారు, కుజదోష నివారణ కోసం గణపతిని చేస్తూ ఉంటారు, శని బాధలు పోవడానికి గణపతికి చేస్తారు. అసలు ఏ దోషమైనా గణపతి ఆరాధన వల్లే తొలగిపోతాయండి. అంతటి శక్తివంతమైందనమాట. సో ఇక్కడ గణపతిని ఎన్నో విధాలుగా ఆచరించవచ్చు. ఉదాహరణకి వజ్ర గణపతి, రాతి గణపతి, తర్వాత శ్వేతార్క గణపతి, మరకత గణపతి, స్ఫటిక గణపతి, ఇలాగా కొన్ని వందల వేల గణపతి స్వరూపాలు విగ్రహాల రూపంలో ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే పాదరస గణపతి. పాదరస లోహంతో తయారు చేసేటువంటి గణపతి విగ్రహాన్ని ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళకి అత్యంత తొందరగా అవన్నీ సిద్ధిస్తాయన్నమాట. వేప చెట్టు వేరు దగ్గర నుంచి పుట్టినటువంటి గణపతి కావచ్చు, లేకపోతే శ్వేతార్క గణపతి కావచ్చు, ఇంకా తొందరగా ఆరోగ్య సమస్యలను తొలగించేటువంటి దైవంగా ఆ యొక్క మూర్తి మనకిస్తారు శక్తిని. ఇక్కడ ఈ గణపతి యొక్క ఆరాధనలో ఈ మొదటి రోజు ఇప్పుడు ఏమైంది అంటే బుధవారం అయిందండి. అంటే వినాయక చవితి రోజు బుధవారము చవితి అయింది. ఎవరికైతే ఆటంకాలు చాలా ఎక్కువగా వస్తున్నాయి లైఫ్లో, చాలామంది ఆస్ట్రాలజీలో కావచ్చు ఎక్కడైనా సరే అండి,
నేను జీవితంలో అది చేద్దాం అనుకుంటున్నాను, అవ్వట్లేదండి. ఫారెన్ వెళ్ళాను, చదువుల కోసం ఆగిపోయింది. చదువు అయిపోయింది, ఉద్యోగం రావట్లేదు, వీసా H1B సంథింగ్ ఏదో ఆగిపోతున్నాయి. నాకు ఏం చేయాలో అర్థం కావట్లా, పేరెంట్స్ ముసలివాళ్ళు అయిపోతున్నారు, నాకు భయంగా ఉంది. ఇదే మాట, ఇదే డైలాగ్ నేను వందల వేల దగ్గర నుంచి విన్నానండి, ఇదే మాట. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఆ బుధవారం చవితి నాడు చేసేటువంటి చిన్న చిన్న పనులు చాలా గొప్పగా రిజల్ట్స్ ఇస్తాయి. ఉదాహరణకి ఆ బుధవారం నాడు మీరందరూ కూడా ఎవరైతే చూస్తున్నారో అలాంటి వాళ్ళు మీకు తెలిస్తే ఈ వీడియోని వాళ్ళకి పంపండి. ఆ రోజున ఏం చేయాలి అంటే గరిక తీసుకోండి, గరిక తీసుకుని ఆవు పాలు తీసుకోండి. ఆవు పాలు, గరిక, పటికి బెల్లము, కొన్ని అరటిపళ్ళు తీసుకోండి. తర్వాత మీకు కావాల్సింది ఏంటి అంటే స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటి కుడుములు ఏదైనా మీకు ఉంటే కనుక సాయంత్రం వేళ, సాయంత్రం ఈ చంద్రోదయం అయిన తర్వాత, సాయంత్రం అయిన తర్వాత ఈ ఆవు పాలతో స్వామికి అభిషేకం చేయండి. ఒక 16 నామాలు చెప్తాను, ఆ 16 నామాలు మీరు చదవగలిగితే, లేకపోతే ఈ ఆడియో పెట్టుకుని వింటూనే స్వామివారికి అభిషేకం చేయండి. ఓం సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణిక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ. ఈ 16 నామాలు మీరు వింటూ లేదా అక్కడ పెట్టుకుని అభిషేకం చేయండి. స్వామివారికి గరిక పత్రాలతో ఈ 16 నామాలతోనే చేయండి. తర్వాత మీ దగ్గర ఉన్న కుడుములు, అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టండి. ఇది ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉద్యోగంలో, విద్యలో ఆటంకాలున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక దారి కల్పిస్తుంది. నవరాత్రులు అయిన తర్వాత ఖచ్చితంగా మీరు అది చూస్తారు. ఇకపోతే వ్యాపారం అండి. వ్యాపారంలో ఎవరికైతే గ్రోత్ కావాలని కోరుకుంటూ ఉన్నారో వాళ్ళైతే తప్పకుండా చేయాల్సింది ఏంటి అంటే మీ వ్యాపార స్థలంలో మరకత గణపతి అనేటువంటి విగ్రహం ఉంటుంది. అంటే మరకతము, గ్రీన్ స్టోన్తో తయారు చేసిన విగ్రహం అండి. అది తెచ్చుకుని ఈ వ్యాపార స్థలంలో పెట్టాలి. ఈశాన్యం మూల పెట్టి ఆ మరకత గణపతి వద్ద తెల్ల జిల్లేడు పూలు, ఎర్రగన్నేరు పూలతో స్వామిని సాయంత్రం వేళ అర్చన చేయాలి. ఎవరైతే ఇలా వినాయక చవితి నాడు చేస్తారో వాళ్ళకి వ్యాపార వశీకరణం అనేటువంటిది కలుగుతుంది. వ్యాపారంలో అక్కడ నరఘోష కానీ, శత్రుబాధల వల్ల కానీ ఇబ్బందులు పడుతూ, ఆర్థిక నష్టాలు, రుణబాధల వల్ల ఇబ్బంది పడుతూ అసలు ఏది గ్రోత్ లేదనుకున్న వాళ్ళకి ఇది చేసిన తర్వాత చాలా బాగా గ్రోత్ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.